Hi everyone, welcome to Rajeshwari's kitchen. Today's recipe is the most famous chicken biryani. ఈ రోజు మన ఛానల్లో టైప్ 2 చికెన్ బిర్యానీని చూడబోతున్నాం. ఈ చికెన్ బిర్యానీని మా మమ్మీ అయితే తన ఫ్రెండ్ రజియా దగ్గర నేర్చుకుంది. సో మరి మా రజియా చికెన్ బిర్యానీని ఎలా చేస్తుందో ఈ రోజు మీకు మా మమ్మీ చూపించబోతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ముస్లిం స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ బిర్యానీకి కావాల్సిన మసాలాస్ అన్నీ ఇవి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా దాంట్లో యాడ్ చేయాలి. సో దీన్నంతా ఫైన్గా పౌడర్ని చేయాలి. మిక్సర్ జార్లో ఎండి కొబ్బరి ముక్కల్ని వేయాలి. ఫస్ట్ తర్వాత దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ, దాంట్లో నుంచి చిన్న పీస్ తీసుకుని యాడ్ చేయండి. జాజికాయలో నుంచి 4-5 ఇలాచీలు, ఓ 10 లవంగాలు, ఒక 5-6 మరాఠీ మొగ్గలు, 1 స్పూన్ సాజీరా, మన బిర్యానీ స్పైసీగా కావాలి కాబట్టి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. మ్యారినేట్ చేసిన చికెన్లో యాడ్ చేసే గరం మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఈ గరం మసాలాని ఇప్పుడు మనం చికెన్లో యాడ్ చేస్తాం. ఈరోజు చికెన్ బిర్యానీకి 750 గ్రామ్స్ అంటే 3 పావు చికెన్ని యూస్ చేస్తున్నాం. క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో లెమన్ జ్యూస్ని యాడ్ చేసాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో హోల్ గరం మసాలా పౌడర్ని చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. గట్టి పెరుగు, ఎంత గట్టిగా ఉందో చూసారా పెరుగుని. ఒక ఫుల్ కప్ పెరుగు పడుతుంది ఖచ్చితంగా. అలాగే 1 స్పూన్ పసుపు, ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ కారంని వేసుకోవాలి. మీరు బాగా స్పైసీగా తింటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా కూడా. ఇవన్నీ ఇప్పుడు ముక్కలకి పట్టేలాగా సాఫ్ట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. అప్పుడే మసాలాలు అన్నీ కూడా ప్రతి ఒక్క ముక్కకి పర్ఫెక్ట్గా పడుతుంది. దీంట్లో ఏమీ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయట్లేదు. పెరుగులో కొన్ని వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తో అలాగే లెమన్ జ్యూస్తో సరిపోతుంది. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత అంచులకున్న మసాలా ఏమన్నా ఉంటే అది కూడా క్లియర్ చేసుకోండి. ఇలా క్లియర్ చేసేయండి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయల్ని మిడిల్లో కట్ చేసి ఈ మసాలాలో యాడ్ చేయండి. ఈ పచ్చిమిరపకాయల్లో ఉండే ఘాటు కూడా మన చికెన్లోకి దిగుతుంది.
ఈ చికెన్ని ఇలాగే 1 అవర్ పాటు మ్యారినేట్ చేయండి చాలు. బాస్మతి రైస్ మనం చికెన్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇక్కడ మనం 750 గ్రామ్స్ చికెన్ని తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ 750 గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాం. బియ్యాన్ని క్లీన్గా వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ని వేసి ఒక్క 1 అవర్ పాటు సోక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ బాస్మతి రైస్ కుక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ దాంట్లో వేసి హోల్ గరం మసాలాని చూద్దాం. ఇక్కడ మీరు చూసేది బిర్యానీ ఫ్లేవర్, ఇవి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అన్నీ వేసేవి హోల్ గరం మసాలా, ఇవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసేయాలి. అలాగే తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. హోల్ గరం మసాలా యాడ్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాం. ఇవి మంచిగా మరిగిన తర్వాత మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఒక 1 అవర్ ఆ బాస్మతి రైస్ని వేసుకోవాలి వాటర్లో. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ వేసాం కదా ఇందాక మనం, సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్లో సాల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, నోట్లో పెట్టుకుంటే ఉప్పగా ఉండాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ఆయిల్ని యాడ్ చేసాం. ఎందుకు అంటే ప్రతి ఒక్క మెతుకు విడివిడిగా ఉండడానికి. బాస్మతి రైస్ నియర్లీ 70% కుక్ అవ్వాలి. రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక కొంచెం పెద్ద కడాయి పెట్టాలి అండ్ దాంట్లో ఆయిల్ని వేసుకోవాలి. బిర్యానీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో మినిమం టీ గ్లాస్ సైజ్ అంతా ఆయిల్ని వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం అన్నమాట. సో 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసి ఈ ఆయిల్లో యాడ్ చేసాం. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. నియర్లీ 3 to 5 మినిట్స్ పడుతుంది ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ రావడానికి. దగ్గరే ఉండి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ ఆనియన్స్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏం యాడ్ చేయాలి అంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అంతా కూడా దీంట్లో స్లోగా యాడ్ చేసేసుకోవాలి. సో నియర్లీ 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ కడాయిలో యాడ్ చేస్తున్నాం. చికెన్ మ్యారినేట్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇలా చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ అలాగే చికెన్ పీస్ కుక్ చేసిన తర్వాత తింటాం కదా, అప్పుడు మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ ఇంకా తినాలి తినాలి అనే అనిపిస్తుంది అనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్లో చికెన్ ఆల్మోస్ట్ 100% కుక్ అయిపోవాలి ఈ కడాయిలోనే. సో అందు గురించి ఫస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పాటు మనం ఏం చేస్తామంటే
స్టవ్ ఫ్లేమ్ని చాలా సిమ్లో ఉంచుతాం. అండ్ దీంట్లో మనం ఎక్స్ట్రాగా వాటర్ అసలు ఏమీ యాడ్ చేయట్లేదు. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. సో ఇంకా దీని మీద మూత పెట్టి నియర్లీ 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. సో నియర్లీ ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాం. సో ఇలా స్లోగా ఆయిల్ అంతా కూడా కర్రీ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది. మనం అసలు దీంట్లో వాటర్ యాడ్ చేసామా? అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. చికెన్లో నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా గ్రేవీని అంతా కూడా తీసుకుంటూ పీసెస్ మీద వేస్తూ ఉండాలి, కలుపుకుంటూ. ఒకసారి చికెన్ పీస్ కుక్ అయిందో లేదో చూసుకోవాలి. సో చికెన్ పీస్ ఇంకా కరెక్ట్గా కుక్ అవ్వలేదు. సో ఇంకా నియర్లీ ఒక 5 to 6 minutes పైనే టైం పడుతుంది. ఇలా మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మళ్ళీ మూత పెట్టేయండి సిమ్లో. నియర్లీ కంప్లీట్గా ఒక 15 minutes ఉంచితే చాలు. సో ఓవరాల్ 20 minutes పాటు కుక్ చేసాం మనం చికెన్ని. ఇలా కంప్లీట్గా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇలా గ్రేవీని అయితే ఉంచాలి, కంప్లీట్గా డ్రై చేసేయకూడదు. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఈరోజు కూడా మనం దమ్ చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయట్లేదు, నార్మల్ ప్యానే యూజ్ చేస్తున్నాం. సో అందుకే ఇలా గ్రౌండ్ అంతా కూడా మట్టిని రాసింది. సో రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంకా మనం దమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దమ్ చేసే గిన్నెలో మనం అసలు ఆయిల్ కానీ గీ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఫస్ట్ లేయర్ రైస్ని యాడ్ చేసేస్తుంది. ఇలా ఫస్ట్ లేయర్ రైస్ని యాడ్ చేసిన తర్వాత ఇలా చికెన్ని స్లోగా యాడ్ చేసుకోవాలి. అండ్ చికెన్లో మనకి గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ డైరెక్ట్గా చికెన్ పీసెస్ పైనే వేయాలి, రైస్ పైన వేయకూడదు. ఇలా చికెన్ పీసెస్ పైన వేస్తే మనకి దమ్ చేసినప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా పీసెస్కి పడుతుంది. అండ్ ఇలా నెక్స్ట్ లేయర్ కూడా కంప్లీట్గా రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చికెన్. గుర్తుపెట్టుకోండి, మనం చికెన్లో గ్రేవీ ఉంటుంది కదా, అది డైరెక్ట్గా చికెన్ పీసెస్ మీద మాత్రమే వేయాలి, రైస్ పైన వేయకూడదు. ఇలా కంప్లీట్గా లేయర్ బై లేయర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ దానిపైన ఫ్రెష్గా తీసుకున్న పుదీనా, అలాగే ఫ్రై ఆనియన్స్, ఇందాక కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే స్పెషల్గా దీనిపైన మనం నిమ్మకాయ రసంని యాడ్ చేస్తున్నాం. ఒక చెక్క కంప్లీట్గా నిమ్మకాయ రసంని యాడ్ చేసాం. అండ్ అలాగే మినిమం ఒక 3 to 4 tablespoon నెయ్యిని యాడ్ చేయాలి. మన బిర్యానీ చాలా టేస్టీగా రావాలి కాబట్టి పైనుంచి నెయ్యిని యాడ్ చేస్తున్నాం. అలానే ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర.
మన బిర్యానీ దమ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇంకా మూత పెట్టేసుకోవాలి. సో డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మంటని చాలా సిమ్లో ఉంచాలి. అండ్ పైనుంచి ఎయిర్ పోకుండా ఏదైనా బరువైన వస్తువు పైన పెట్టేయాలి. ఇంకా దమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మంటని చాలా సిమ్లో ఉంచి మినిమం ఒక 20 minutes పాటు స్టవ్ మీద ఇలానే సిమ్లో ఉంచాలి. ట్వంటీ మినిట్స్ దమ్ చేసిన తర్వాత ఒక 1/2 hour పాటు రెస్ట్ ఇచ్చేసా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. స్పెషల్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా, ఇంకా మనం ఎలా వచ్చిందో చూద్దాం. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, అసలు మెతుకు టచ్ అవ్వకుండా క్లియర్గా ఉంది రైస్. అండ్ ఇప్పుడు స్లోగా మసాలా కూడా ఎలా ఉందో చూద్దాం. సో గుడ్, మసాలా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ చెప్పాల్సింది ఏంటంటే దమ్ ప్రాసెస్ ఒక డిఫరెంట్ ప్రాసెస్ అవుతాయి అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం రెండు చాలా సిమిలర్గానే ఉంటాయి. దమ్ ప్రాసెస్ కొంచెం లాంగ్ ప్రాసెస్గా ఉంటుంది అండ్ అలాగే కొంచెం భయం కూడా ఉంటుంది మనకి చికెన్ బిర్యానీ ఎలా కుదురుతుందో అని. కానీ ఈ ప్రాసెస్లో మాత్రం మనం చికెన్ బిర్యానీని ఆల్మోస్ట్ 90% పర్ఫెక్ట్గా చేయొచ్చు. మనం చేసే చికెన్ బిర్యానీ చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి సో రైతాతోని సర్వ్ చేసుకున్నామంటే బాగుంటుంది. చికెన్ బిర్యానీలో చికెన్ పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో మరి టేస్టీ చికెన్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా, ష్యూర్గా ట్రై చేయండి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Rajeshwari's Kitchen for the latest recipes. And thanks for watching the video. See you in the next video. Bye bye.